Hi students, how are you all? This is Shravanti. Welcome to our channel Maths for You. So in this is the another section which are going to discuss about the compactness. In the topology it seems. So topology lo manam oka second unit like second unit anamata. So what is the main topic is compactness. So indulo before going to know about what is the compact, so first we have to know about the what is an open cover, what is an sub cover. So manaki real analysis lo kuda vastundi what is compact ante మెట్రిక్ స్పేస్ లో ఒక టాపిక్ ఉంటుంది, అందులో కూడా మనకి కాంపాక్ట్ ఉంటుంది అనమాట. సో అందులో కూడా మనం ఏం చేస్తాం, వాట్ ఈజ్ అన్ ఓపెన్ కవర్, వాట్ ఈజ్ అ సబ్ కవర్. సో అందులో మళ్ళీ తర్వాత మనం కాంపాక్ట్. సో సేమ్ హియర్, బట్ వీఆర్ ఇన్ ద టోపోలాజికల్ స్పేస్. యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. సో వీఆర్ ఇన్ ద టోపోలాజికల్ స్పేస్. సో అందులో కాంపాక్ట్ అంటే ఏంటో తెలియాలి. సో ఫస్ట్ డెఫినేషన్ ఏం చెప్పాను, వాట్ ఈజ్ అన్ open cover, and second is the sub cover, and next then last we go to what is the compact. So ala konni definitions chusaka konni manam relative theorems chuddam. So first is open cover. Simply okala one line word cheppali ante or in the real analysis ga cheppali ante compact open cover ante you have to take some collection of open subsets, right? Collection of open subsets తీసుకుంటే that collection is known as the open cover. Got it? You have to take some collection of open subsets, right? What is that? Collection of open subsets. So this collection is known as the open cover of that set. When coming to the topological space, you have to take X is a topological space, right? సో టోపోలాజికల్ స్పేస్ అంటే మనకి టవ్ ఉంటుంది, రైట్? టవ్ లో ఉండేటి అన్ని కూడా ఓపెన్ సెట్స్. సో యూ హ్యావ్ టు కన్సిడర్ వన్ టోపోలాజికల్ స్పేస్ అండ్ యూ హ్యావ్ టు టేక్ సమ్ క్లాస్ ఆఫ్ ఓపెన్ సబ్సెట్స్ ఆఫ్ ఎక్స్, రైట్? యూ హ్యావ్ టు టేక్ సమ్ క్లాస్ ఆఫ్ ఓపెన్ సబ్సెట్స్ ఆఫ్ ఎక్స్ హియర్, రైట్? ఎందుకంటే టోపోలాజికల్ స్పేస్ కోడ్కి కొన్ని క్లాస్ ఆఫ్, ఇక్కడ క్లాస్ అని చెప్తున్నాం బట్ బికాస్ వీఆర్ ఇన్ టోపోలాజీ. సో వీఆర్ టేకింగ్ సమ్ ఓపెన్ సబ్సెట్స్ ఆఫ్ ఎక్స్. ఈ ఓపెన్ సబ్సెట్స్ ని మనం ఓపెన్ కవర్ అనాలి అంటే, ఈ ఓపెన్ సెట్స్ ని ఓపెన్ కవర్ అనాలి అంటే వాట్ ఈస్ దాట్? ఇఫ్ యూ టేక్ ఎనీ పాయింట్ ఇన్ ఎక్స్, రైట్? So at least that point should belongs at least to one GI, one open set GI. So that is the definition of open cover in compact or in the topological space. You have to consider a topological space and you have to take some class of open subsets of X, and that class of open subsets is known as the open cover. If for any point in X, if any point in X and that point is also belongs to at least one GI for all I. So at least oka ఓపెన్ సెట్ లో ఉన్నట్టయితే మనం ఈ కలెక్షన్ ని ఏమనొచ్చు, ఓపెన్ కవర్ అనొచ్చు. సేమ్ హియర్. ఒకవేళ మీకు ఇంకా క్లియర్ గా అంటే ఒకవేళ చూద్దాం ఓపెన్ కవర్ అంటే ఎలా అంటే, లెట్ us టేక్ అబౌట్ ద రియల్ నెంబర్ సిస్టమ్. రియల్ నెంబర్ లో ఏముంటాయి అన్ని మనకి -1, -2, -3, -4, 1, 2, 3, 4 అంటే ఓన్లీ మన న్యాచురల్ నెంబర్స్ కనుక అంటే మనకేమొస్తాయి, ఇంటీజర్స్, ఐ మీన్ రేషన్స్ అండ్ ఇరేషన్స్ వస్తాయి కదా. సో మనం ఏం చేస్తున్నాం, జస్ట్ ఓన్లీ రియల్ నెంబర్స్ అప్ టు ఇన్ఫినిటీ లెట్ us టేక్, రైట్? సో ఇలా తీసుకున్నప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇఫ్ యూ కన్సిడర్ సమ్ ఓపెన్ సెట్స్, రైట్? ఓపెన్ సెట్స్ అండ్ ఏదైనా ఓపెన్ ఇంటర్వెల్, వి నో దాట్ నైబర్హుడ్, రైట్? సో ఇఫ్ ఐ టేక్ సమ్ ఓపెన్ సెట్స్, సో దీస్ ఓవరాల్ కలెక్షన్ ఇలా మొత్తం ఒక్కొక్కటి ఓపెన్ సెట్ కదా, ఓపెన్ ఇంటర్వెల్, దట్ ఈస్ ఓపెన్ సెట్, ఓపెన్ సెట్, ఓపెన్ సెట్. సో ఓవరాల్ ఈ కలెక్షన్ ఎలా ఉంటుంది, -n పర్టికులర్ గా ఏమని చెప్పాను, n అనేది ఇక్కడ మనం నేచురల్ నెంబర్ సెట్ తీసుకుంటాం. సో ఇలాంటి కలెక్షన్ మొత్తం, సో దీస్ కలెక్షన్ ఈజ్ నోన్ యాజ్ ద ఓపెన్ కవర్ ఆఫ్ R. సో ఈ విధంగా అంటే ఓపెన్ సెట్స్ ని మనం చిన్న ఓపెన్ సెట్స్ ని ఇఫ్ యూ టేక్ సో ఆల్ మొత్తం కలెక్షన్ తీసుకున్నట్టయితే, సో దాన్ని మనం ఆ కలెక్షన్ ని ఏమనొచ్చు, ఓపెన్ కవర్ అనొచ్చు. సో నౌ దీస్ కలెక్షన్ ఈజ్ నోన్ యాజ్ ద ఓపెన్ కవర్ ఆఫ్ R. ఈ విధంగా ఓపెన్ కవర్. సో సేమ్ ద సెకండ్ డెఫినేషన్, ఇఫ్ యూ కమ్ టు ద అనదర్ డెఫినేషన్, వాట్ ఈస్ దట్? సబ్ కవర్. సేమ్ హియర్ యూ హ్యావ్ టు కన్సిడర్ ఓపెన్ కవర్. సో దాన్ని కవర్ చేసి ఇంకొక సబ్ కలెక్షన్ తీసుకున్నాం అనుకోండి, అదేమైతుంది మనకి సబ్ కవర్ అవుతుంది. సో సేమ్ దీనికే తీసుకోండి. ఇఫ్ యూ టేక్ సమ్ 3n to n, 3n to 3n, సేమ్ n బిలాంగ్స్ టు n. సో ఇఫ్ యూ టేక్ దిస్ ఇస్ G1 and G2, సో ఈ రెండు కూడా మనకి ఓపెన్ కవర్స్. బట్ దీస్ కలెక్షన్ ఇక్కడ కంపేర్ చేస్తే ఈ ఇంటర్వెల్ లో ఇది మనకి ఏమవుతుంది, ఎస్ వాట్ ఈస్ దట్, సబ్ కవర్ అవుతుంది. అంటే అది కవర్ అవుతుంది కాబట్టి సో మనం అలాంటి దాన్ని ఏమంటాము, సబ్ కవర్ అంటాం. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ద ఓపెన్ కవర్ అండ్ దిస్ ఈజ్ నోన్ యాజ్ ద సబ్ కవర్.
If you come to the compact, what is not another definition? Compactness or compact. Simply, compact in topological space is nothing that if X is a topological space, for every open cover there is a finite subcover. మీరు ఏ ఓపెన్ కవర్ తీసుకున్నా దానికి ఒక ఫైనైట్ సబ్ కవర్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఈ విధంగా మీరు ఒక ఓపెన్ కవర్ తీసుకుంటే జిఐస్ తీసుకున్నారు, రైట్? సో అలా తీసుకుని ఓపెన్ కవర్ అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఏమైపోతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు యూనియన్ ఆఫ్ ఆల్ జిఐస్, రైట్? ఇగో ఈ విధంగా మీకు ఓపెన్ కవర్ ఎగ్జిస్ట్ అయ్యి దానికి ఫైనైట్ సబ్ కవర్. ఫైనైట్ ఈస్ నథింగ్ బట్ యూనియన్ ఐ ఈక్వల్ టు 1 to n GI. సో రైట్, అండ్ ఐ గోస్ టు 1 to n. అలాంటి మీకు ఒకటి ఫైనైట్ ఉండాలి కలెక్షన్, మళ్ళీ ఆ కలెక్షన్ ఏం కావాలి, సబ్ కవర్ అవ్వాలి. సో దాట్ ఈస్ నోన్ యాజ్ ద compactness. So these are some 3 important definitions which we are going to help in our theorem. So మనం ఇందులో కొన్ని దీనికి సంబంధించిన కొన్ని theorems చూద్దాము, right? Let us see the def. So these are the definitions 3 which we have explained now. This is about the open cover and this is a sub cover compact. So this is most important because every open cover has a finite connect. Okay, X మీకు compact అని చూపించాలి అంటే first you have to take some open cover. Okay na, అంటే GI లేకపోతే ఏదైనా ఒక open cover తీసుకొని and you have to prove that it has a finite sub cover అని prove చేయాలి. So this is the definition. Now let us see some theorems which are important in your theory. Let us see one theorem which is important. So now this is the statement. Any closed subspace of a compact space is compact. Once again, any closed subspace of a compact space is compact. First you have to know what is the given, what is the theory or what is the hypothesis given in one line word. There is so much you have to understand. Let's see the theorem first orally, then after we look out the oral picture, right? So first you have given a compact space. Let us take X is a compact space, right? X is a compact space, right? For this compact space you have a subspace. Let us take some subspace here, right? X in a compact space ki you have a Y is a subspace, and what is that subspace? It should be closed. So Y is a closed subspace, right? You got it now? You have a compact space. For that compact space you have a subspace and that subspace is closed subspace. So now that Y is a closed subspace. Now what you have to show? That closed subspace of a compact space is compact. And what you have to show? Yes, you have to show that Y is compact. Means you should have an open cover for Y and that open cover should has a finite subcover. అంటే మీరు ఇక్కడ Y ని కాంపాక్ట్ అని చూపించాలి అంటే Y కి ఫస్ట్ ఒక ఓపెన్ కవర్ ఉండాలి. ఆ ఓపెన్ కవర్ కి మీరు ఏం ఎగ్జిస్ట్ కావాలి, ఫైనైట్ సబ్ కవర్ ని ఎగ్జిస్ట్ చేసి చూపించాలి. సో దిస్ ఈస్ ద ఓవరాల్ థీమ్ ఆఫ్ ద statement, right? You have a compact space. For that compact space you should have a closed subspace. ఎప్పుడైనా ఫస్ట్ మీరు థీరం స్టేట్మెంట్ ని క్లియర్ గా పిక్చర్ గా అర్థం చేసుకుంటే and the proof is very very easy. So now this is your closed subspace and you have to show that this closed subspace Y is compact. Means what you have to show for Y, ఇక్కడ Y compact అని చూపించడం కోసం Y కి ఒక ఓపెన్ కవర్ తీసుకొని that Y should open cover has a finite sub cover, right? So this is your theme. Let us see. Now as X is a compact, so these are all your assumptions. So now first to show that Y is compact, you have to take a open cover, right? Let us take some GI. This is your proof, right? This is your proof. These are all assumptions you have to put in your brain. Yes, X is compact and Y is a subspace, and which is subspace? Closed subspace, and you have to show that Y is compact. So now what you have to take? You have to take an open cover for Y. For that open cover you have to show that there exists a finite subcover. Simple thing. So now this I am taking, this is the open cover. Let us take GI is the open cover for Y, not for X, right? So now you have to show that this GI has a finite subcover. You have to put it side. This is your claim, right? So now as you have taken a open cover for Y, just now we have seen the definition of open cover. What is that? Open cover, this is some collection. So what is that? So everything అంటే మనకు ప్రతి ఒక్క ఓపెన్ సెట్ ఎగ్జిస్ట్ అండ్ సబ్ కలెక్షన్ ఉన్నట్టే కదా. సో అప్పుడు ఇది మొత్తం ఓపెన్ కవర్ అయితే సో దీంట్లో మనకి ఏంటి, అన్ని ఓపెన్ సెట్స్ ఉన్నట్టే కదా.
So then, so each GI is open in Y. As it is an open cover collection, so let us taking some one set that is an open set in Y. And what is Y? Y is a subset of X, right? So now by observing this statement, you can recognize one definition. What is that subspace definition? You have a definition that is subspace if Y is a subspace of X. What is the definition? That is relative topology. In the previous lecture, we have already discussed that. What is that? G intersection Y such that G is open in tau, but instead of tau, we can take X here. So this is the definition here. So just compare now. So this is Ty. So Y is a subspace of X. So here, మనకి X లో ఒక ఓపెన్ సెట్ ఉంటుంది, Y లో కూడా ఉంటుంది. ఏది ఎక్కడ ఉందో చూడండి. So this is Ty. So this is open in Y. And here you have G. G is open in X. So in this procedure, same, you have to write here. Just to compare the same thing here. Y is subset or equal to X. So here, what happens here? Here X has some open set. Y has some open set. But we just compare. Y kunda X kunda. Y ki ikkada already okati vachesindi kada. Y ki enti is that? Y ki oka open set. Now compare where it should be written in the place of Ty, right? So let us write GI is equals to. You have to write G intersection Y. So let's take first intersection Y. Here space here. This set should be open in X. So here anything is there in X? No. As X is compact, let us take an open set. Let us take some HI is open in X, right? What my point? Same comparison by the relative subspace definition or subspace. You have to have two open sets which are open in Y and which are open in X. So by observing this, so here this is an set Ty which is open in Y and this is the set which is open in X. So by comparing, we have some set in open in Y. So let's compare that set GI is equal to intersection. So we have to take some another set which is also open in X. So let us consider GI. Madam, directly how you can take some set in Y, set in X? Yes, since by X is a compact space, you have an open cover. From that you can take some open set. So here HI, and you have to remember that HI is open in X and GI is open in Y. So now how many open sets you got here? One in X, one in Y. So now see, let us see here. What are that? HI and as Y. Where is Y here? Y. But Y is a closed subspace. If Y complement is, if Y is closed, its complement is open, right? So if I take Y is closed, its complement is open. Y complement is open. So these both are open sets in X. Got my point? So I am only considering some sets which are open in Y, X only, not Y. So now here I got here some set, open set in X. So another thing, as Y is a closed subspace, Y is closed, its complement is open. So I got another set also. These both forms, these are open set and these collection form a open cover in X. Got my point? As X is a compact, it has an open set, and Y is closed, it has an open. These both are open sets and the collection is nothing but the open cover for X. As X is compact, got my point? As X is compact, this open cover has a finite subcover. So now you have to write some finite subcover. But Y complement is an what? It is open in X, but we can't write some open sets because Y is closed. So manaki enti Y annadi closed kabatti its complement, and we can discard some points, and there is no points because Y complement Y. So manaki related ga same points same ravu kabatti just only we take some HI point only. So we can write HI is an open cover for X. Yes, so only I am taking only HI which is an open cover for X.
So now as X is compact, this HI has a finite subcover. Now what are that finite subcovers? H1, H2 and so on, some HK. So this is a finite collection for what? X. Now how we can write? X is equal to union I equal to 1 to K HI, right? So if you apply the Y intersection on both sides, Y intersection X, as Y is a subset of X, so this becomes what? Y, which is equals to, here what is Y intersection? Take the union outside, union Y intersection I equal to 1 to K union Y intersection of HI. And what is Y intersection HI? Whether it is there? Yes, Y intersection HI is nothing but GI. So Y is equals to union I equal to 1 to K GI. Yes, we got something. What is that? First, keep your first thing is, as this is finite or not. Yes, I equal to 1 to K finite. And what are GIs here? GIs are nothing but the open cover for Y. As GIs are open cover for Y, so these are open covers. And this is finite. What is that? Finite subcover. So Y equal to union I equal to 1 to K. J is nothing but the finite subcover for what? Y. So now what you got? You got some for Y you got some open cover and you got finite subcover. So what is Y? Y is nothing but compact. And what that it is Y closed subspace. So in this procedure you prove that the Y is a closed subspace and it is compact for compact space X. So in this procedure you have to do so simple thing. Just you have to take a compact space and you have to take a closed subspace and you have to show that Y is a compact. For that you have to take an open cover. As it is open cover, you can take only one open set and that is open. So now by the definition of subspace, you can write on in this procedure, and one set is open in X and one set is open in Y. As we have only the using, that is a hypothesis X is compact. For that reason, how many open sets are there in X? You have to remember. So as X is compact, మనం ఏం చేస్తున్నాం? ఓన్లీ ఓపెన్ సెట్స్ రాసాం. బట్ Y కాంప్లిమెంట్ ని మనం తీసుకోలేం కాబట్టి జస్ట్ ఓన్లీ HI కలెక్షన్ ఓపెన్ కవర్ తీసుకున్నాను X కి. X కాంపాక్ట్ కాబట్టి ఆల్రెడీ ఈ ఓపెన్ కవర్ కి ఫైనైట్ సబ్ కవర్ ఎగ్జిస్ట్ చేశాను. X ఈక్వల్ టు రాసాను, అటు ఇటు Y ఇంటర్సెక్షన్ అప్లై చేశాను. Y ఇంటర్సెక్షన్ Y సబ్ స్పేస్ కాబట్టి ఇంటర్సెక్షన్ Y అయిపోతుంది. యూనియన్ అవుట్ సైడ్ రాసేస్తే Y ఇంటర్సెక్షన్ HI ఉంటుంది and that is nothing but GI. So Y equal to this. So this is the your proof. Let us see the overall picture clearly. This is the overall theorem proof. You can look once. Let us see the another theorem here. What is that statement? Any continuous image of a compact space is compact. So this is also so simple, which depends upon the compact space. సో ఇందాక థీరం లానే ఇది కూడా సిమిలర్, బట్ అక్కడ వచ్చేసి మనకి క్లోజ్డ్ సబ్ స్పేస్ తీసుకొని సబ్ స్పేస్ యొక్క డెఫినేషన్ యూజ్ చేసి చేస్తాము. సేమ్ అప్లికేషన్ హియర్, కాకపోతే మనం ఏంటిది, ఇన్స్టెడ్ ఆఫ్ ద సబ్ స్పేస్ దట్ ఈస్ డెఫినేషన్ వి యూజ్ ద కంటిన్యూస్ డెఫినేషన్. అంటే కంటిన్యూస్ మీద మనకు ఒక థీరం ఉంటుంది అనమాట. ఇఫ్ జీ ఈజ్ ఓపెన్ ఇన్ వై దెన్ ఎఫ్ ఇన్వర్స్ జీ ఈజ్ ఓపెన్ ఇన్ ఎక్స్ అని ఒక థీరం ఉంటుంది మనకి మెట్రిక్ స్పేస్ లో. సో ఆ థీరం యూజ్ చేసి జస్ట్ వి విల్ సింప్లిఫై హియర్ అండ్ వి యూజ్ ద కాంపాక్ట్ స్పేస్ ఆల్సో. సో సింపుల్. సో ఇక్కడ మనకి మళ్ళీ కాంపాక్ట్ స్పేస్ ఉండాలి, continuous image. So coming to the image, then you have to take that. What is that? Yes, mapping. So manaki X anadi eట్లాయినా కాంపాక్ట్ స్పేస్ అయిపోయింది. హియర్ కమింగ్ టు ద ప్రూఫ్ orally, X is what? It is a compact space. And what here you have to take a mapping from where to where? X to Y. This is also what? This is also a compact space, right? Antena compact space. But what you have to prove that continuous image. What is the image of this? F of X is the image. So now you have to show that F of X is also compact. Now to show that F of X is also compact, then what you have to do? Yes, you have to take some open cover. For that open cover you have to show that there exists a finite subcover. Let us take some collection of open cover. I'm taking GI, which is the collection of open cover of
f of x. Now you have to show that this open cover has a finite subcover. As it is an open cover, by the definition of open cover, each gi is open in f of x, right? By the definition of open cover, each gi is an open set in f of x, right? So same definition I have to repeat here. What is that? Gi is equals to f of x intersection with some hi. Same application. What is hi? Hi should be open in y, right? By the definition of subspace, as it is an open set, right? And we have some what f of x is always a subset of x. So by the definition, just I have written here, which is an open in y and which is open in x, and this is an open set, right? So this is open in y and this is open in x. So now this is an a set, right? So now what I have told you now, hi is open in y, and I am saying that f inverse hi is open in x. Got my point? What is that theorem is? By theorem, right? By theorem, if x is in a compact space, we have a mapping f x to y is a continuous mapping, then we have f inverse g is open in x whenever g is open in y. So this is one of our theorem. When g is open in y, its inverse image is open in x. So same here, if hi is open in y, then f inverse hi is open in x. So now what you got here, some point is that f inverse hi is open in x. You got some point that f inverse hi is open in what? In x. But what is x? X is a compact space. So x is a compact space. For this open, so each open. So as a collection if you take some collection, what happens here? It becomes an open cover. So for that open cover, as x is a compact, you can exist some finite subcover. So let us take some finite subcover. F of this h1, f inverse of h2, and so on, f inverse of hk, and so on. This is a finite subcover for x. Finite subcover for x. Now how you can write this? F is subset or equal to union I equal to 1 to k, and so on, f inverse of hi, then the corresponding to gi's, then corresponding to all gi's, because so these what where the hi is came from, hi is open in x, but what is hi? You are taking this which is included here, right? So మనకి ఇక్కడ gi కూడా అంటే దీనికి ఏంటి, దీనికి కూడా ఫైనైట్ సబ్ కవర్ ఎగ్జిస్ట్ అయినట్టే కదా. అంటే how g1 is equals to f of x intersection h1 and g2 is equal to f of x intersection h2 and so on up to some gk is equal to f of x intersection hk. సో ఇది ఫైనైట్, ఇవి కూడా మనకి ఫైనైట్ సబ్ కవర్స్ వచ్చాయి కాబట్టి, బట్ ఆల్రెడీ జిఐ ఏంటి ఇక్కడ మనకి ఓపెన్ కవర్ ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో మనకి ఇక్కడ ఎన్ని ఎగ్జిస్ట్ అయినాయి? ఫైనైట్ సబ్ కవర్ వచ్చేసింది ఇక్కడ. వాట్ యు గాట్? ఫైనైట్ sub cover for what? F of x. So now what you can say that f of x has an open cover, that is gi. For that open cover you has a finite sub cover. So simply you can say that f of x is compact. But what is f of x? F of x is a continuous image. So in this way you can prove the theorem, which is very easy, right? See, just you have a compact space, you have to take some continuous image. For that to show the compact, you have to take an open cover by the definition of subspace and using some theorem, named theorem. So just inverse మనకు finite subcover ఉంటుంది. By using x compact, then you can exist some finite subcover. No, at last conclusion, f of x is compact. This is your proof. Let us see the another. Now next theorem. So look out the statement here. A topological space is compact if and only if, right? Every class of closed sets with empty intersection has a finite subclass with empty intersection.
చూడడానికి క్వశ్చన్ డిఫరెంట్ గా ఉంటుంది, ప్రూఫ్ కూడా రాయడానికి ఎక్కువగా ఉంటుంది, బట్ ద అండర్స్టాండింగ్ ప్రొసీజర్ హౌ యూ రిప్రజెంట్ ద ప్రూఫ్ ఈజ్ సో 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 ఈజీ థింగ్, చాలా సింపుల్ అండ్ ఈజీ, రైట్? సో నా వాట్ హియర్ ఎక్స్ ఈస్ కాంపాక్ట్. మీరు ఫస్ట్ ఏం తీసుకుంటున్నారు, ఎక్స్ కాంపాక్ట్ అని తీసుకొని వాట్ యూ హ్యావ్ టు షో, యూ హ్యావ్ టు టేక్ సమ్ క్లాస్ ఆఫ్ క్లోజ్డ్ సెట్స్. మీరు ఒక క్లాస్ ఆఫ్ క్లోజ్డ్ సెట్స్ తీసుకోవాలి, రైట్? లెట్ us take some f alpha class అన్నాం కాబట్టి you have to take some flower braces, right? So these are class of closed sets. First of ఏం కావాలా, empty intersection, not empty intersection. empty అంటే what is that, intersection of f alpha is equal to null, right? Is that right? So కొన్ని closed sets, collection of closed sets, వాటి యొక్క intersection empty, right? అలా than or has అన్నమాట, has a finite subclass with empty intersection. ఇది ఆర్బిటర్ కాబట్టి మనం ఏమని ప్రూవ్ చేయాలి దీనికి, finite I equal to 1 to n fi is also has a empty intersection and this is finite. fi squared అవన్నీ కూడా సబ్ క్లాసెస్. సో this is your theme of the statement, right? You have a compact. మనం ఏం ఫస్ట్ కాంపాక్ట్ అని తీసుకున్నప్పుడు ఎంటీ ఇంటర్సెక్షన్ తీసేసుకొని క్లోజ్డ్ సెట్స్ వి దానికి ఫైనైట్ సబ్ క్లాస్ కూడా ఎంటీ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ కాన్వర్స్ లో ఏం తీసుకోవాలి, ఎంటీ ఇంటర్సెక్షన్ కి ఫైనైట్ సబ్ క్లాస్ ఉండి నెక్స్ట్ మీరు ఎక్స్ కాంపాక్ట్ అని చూపించాలి, ఓకేనా? దిస్ ఈజ్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో నౌ కమింగ్ టు ద ప్రూఫ్ హియర్, ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ ఎక్స్ ఈజ్ కాంపాక్ట్, రైట్? కమింగ్ టు ప్రూఫ్, what is that, x is a compact space, and you have to remember that as x is a compact space, every open cover has a finite cover. So దానికి ఒక ఓపెన్ కవర్ ఉంటుంది, ఫైనైట్ సబ్ కవర్ ఉంటుంది, కాబట్టి గుర్తుకు పెట్టుకోవాలి అక్కడ అంతా ఎంటీ అంటే మనకి ఖచ్చితంగా సంథింగ్ దేర్ విల్ బి ఎగ్జిస్ట్. సో నౌ లెట్ us take f alpha which is a class of closed sets, right? Which is a class of closed sets with what, empty intersection, with intersection is empty, right? Now you have to show that this empty, this intersection has a finite, means I equal to 1 to k fi is also an empty. So this you have to show. So this is our supposition. Let us take intersection of alpha, f alpha equal to pi. Apply the complement here. You know the applying the complement De Morgan's law? Yes, if we apply the complement, it becomes, intersection becomes union, f alpha becomes f alpha complement, pi complement becomes, that is empty set complement becomes x. So you got something here. What is that? X is equals to union of f alpha complement. So I am saying that it is completed. Proof. How? Here you have to think over logically in depth. What is that? What you have completed? You have completed some intersection with a finite class and this is also with empty intersection, right? How I am declaring is that as x is a compact, right? Here f alpha is a closed sets. f alpha annavi closed sets. Dani complements anni open sets. Endulo open sets x lo. ఇవన్నీ కూడా ఎక్స్ లో ఓపెన్ సెట్స్, బట్ ఎక్స్ ఈజ్ వాట్ హియర్, ఎక్స్ ఈజ్ కాంపాక్ట్. సో ఈ ఓపెన్ సెట్స్ యొక్క కలెక్షన్ మొత్తం కూడా మీకు ఏమైపోతుంది, ఓపెన్ కవర్ అయిపోతుంది. ఓపెన్ కవర్ అయిపోయి దీనికి ఫైనైట్ సబ్ కవర్ ఎగ్జిస్ట్ అవుతుంది, అంతేనా? ఫైనైట్ యూనియన్ ఐ ఈక్వల్ టు 1 to k fi కాంప్లిమెంట్ అవన్నీ కూడా సబ్ కవర్ అయిపోతుంది, రైట్? యాజ్ ఎక్స్ ఈజ్ కాంపాక్ట్, సో మీకు ఏమైపోతుంది, ఓపెన్ కవర్ ఫైనైట్ సబ్ కవర్ కూడా వచ్చేసింది. సో విత్ ఎంటీ ఇంటర్సెక్షన్స్, ఆ ఒక్క ఎక్స్ కాంపాక్ట్ అయినందుకు, సో ఇదంతా ప్రూఫ్ అయినందుకు అది ఏమైపోతుంది మీకు, సో యూ హ్యావ్ సమ్ ఎంటీ ఇంటర్సెక్షన్, దట్ ఈస్ సమ్ క్లాస్ విత్ finite class with empty intersection. So this is one of your proof. If you take coming conversely, if you come conversely, what is that? You have to suppose that you have to take some class of closed sets with empty intersection and that has a finite subclass with empty intersection, and you have to show that x is compact, right? And you have to show that x is compact. So for that you have to take some, what you have to take, you have to say take some finite open cover and you have to show that there is a finite sub. So let us take some open cover right now.
So as X is compact, let us take some G alpha open cover, right? Open cover for X, and you have to keep in mind that for any closed sets of empty intersection you have a finite subcover. కొన్ని కలెక్షన్ ఆఫ్ క్లోజ్డ్ సెట్ తీసుకుని దానికి ఫైనైట్ సబ్ కవర్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఎక్స్ కాంపాక్ట్ అని చూపించడానికి యూ హ్యావ్ సమ్ ఓపెన్ కవర్, దానికి ఫైనైట్ సబ్ కవర్ ఉండాలి. యాజ్ ఇట్ ఈస్ ఎక్స్ జి ఆల్ఫాస్ ఆర్ ఓపెన్ కవర్స్, యూ కెన్ రైట్ దట్ x is equal to union of alpha g alpha. If you take the complement on both sides, x complement is pi, it is intersection g alpha complement. You got this. So now what I'm saying is that, so g alpha is open in x and g alpha complement is open in y, right? So now what I am saying is that, so as g alphas are open, that is, so now what I think these are closed. As it is open, this is closed, you know, closed sets. So now by seeing the hypothesis, so these are some collections, right? So these are some collection of closed sets, so which have some intersection and it has some finite subcover. So e collection ki by using the hypothesis some finite collection untundi. Aa finite collection kuda empty intersection kada. And how you can write this? Intersection alpha, that is finite, means I equal to 1 to k, gi complement is equal to pi. As these collection of closed sets have some empty set, daniki finite sets undi, adi kuda empty, antena? Finite subclass with empty intersection. If you take the complement on both sides, what it comes? Intersection becomes union I equal to 1 to k, gi complement or complement gi, pi complement is x. Answer is clear. As x is equal to union, this gi is another open cover, ikkada finite vachayi union. So x, for any x you have an open cover, there exists a finite subcover. Simple thing is that just you have to take an open cover, apply the complement by using the hypothesis. What you can write, these are, as g alpha is open because it is an open cover, so for that g alpha is open, g alpha complement is closed in x. As it is closed, by using the hypothesis you have some finite collection which is also empty, then apply the complement and once again the intersection becomes union, pi becomes x. So this is your proof, and here what happens, x is compact. So these are the two converse theorems. So మనం ఇక్కడ x compact తీసుకొని intersection to prove చేసాము, intersection తీసుకొని x compact. సో ఇక్కడ మొత్తం మీద మీకు compact definition use అవుతుంది. Applying the complement is most important, right? So this is your proof. Let's see the another one. This is another theorem. Let's read out the theorem. If x, the topological space is compact, if and only if every class of closed sets with FIP property, that finite intersection property, has the non-empty intersection, right? So here, before going to the theorem, you have to know about the FIP property. Simple, nothing that any class of subsets of x should satisfy FIP property, means you have some finite subclass, ఏదో ఒక finite subclass ఉండి has non-empty intersection. సింపుల్లీ చూద్దాము. ఒకవేళ కనుక మీకు GI ఈజ్ అ క్లాస్ ఆఫ్ సబ్సెట్స్ అయినట్టయితే ఫైనైట్ ఇంటర్సెక్షన్ అంటే I equal to 1 to k fi has non-empty intersection అంటే not equal to pi. So ఈ విధంగా satisfy, that is satisfying the FIP property. You should have a look out that. So now if and only if condition what, if first coming to the proof supposition, first let us take x is compact, the set. Now what you have to take, you have to take some class of closed sets. Okay na, oka class of closed sets తీసుకుందాం. Let us take f alpha, which is a class of closed sets and with FIP property. అంటే దానికి FIP property ఉంది అంటే ఏంటి, ఇక్కడ గుర్తుకు పెట్టుకోవాలి, ఇన్స్టెడ్ ఆఫ్ gi you have fi, right? ఇగో ఈ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది. This has with FIP property has non-empty intersection అంటే intersection of alpha, f of alpha is not equal to pi అని ప్రూవ్ చేయాలి. Let us write here to show that this set of closed sets have a non-empty intersection, right? This is your proof which is you have to show. If possible, let us take if possible అంటే contradiction తీసుకురావడం కోసం, if possible suppose that let us take intersection is an empty
intersection is an empty, and apply the complement here. Applying the complement, what happens here? This becomes union, and this is F complement, which is equal to X. So as we know that what is X here? X is compact, right? X is compact. So now what you can write here? This each F alpha complement is an open set. This collection becomes an open cover. Open cover for X, as X is compact. This open cover has a finite subcover, that is F1 complement, F2 complement, and so on. Some Fa complement is an finite subcover for X. Finite subcover for X. So now how you can written this finite subcover? X is equal to union I equal to 1 to K Fi complement. So if you take again the complement on both sides, now how you can write this? This becomes pi is equals to this. Pi is equal to intersection I equal to 1 to K Fi. So I'm saying that this is a contradiction to the fact of this thing. This one. దీనికి contradiction అని చెప్తున్నాను. How? Because Fi's are closed sets with FIP property. Means how? It is a non-empty intersection ఉండాలి. Got my point? When I'm taking the complement for this term, the required term is here. Obtained term, that is pi empty intersection equal to this. But I am saying that this is a contradiction to our supposition. This is our supposition. That is FIP. ఎందుకంటే FIP property is nothing but మనకి finite intersection non-empty కావాలి. బట్ మనకి ఇక్కడ empty వస్తుంది, wrong వస్తుంది, which is contradiction. ఎందుకు వచ్చింది? ఇగో ఇలా మనం నాన్ ఎంప్టీ తీసుకున్నందుకు వచ్చింది కాబట్టి అది నాన్ ఎంప్టీ. సో చూడండి, which is contradiction to FIP property. FIP property కాబట్టి our supposition, this supposition is wrong. So our supposition is wrong. What is that? So this thing is wrong. So అంటే ఇక్కడ మనకి ఏం కావాలి? షూర్ గా intersection of alpha is non-empty అవ్వాలి, empty అవ్వకూడదు. So this is your one of the conclusion. You have to prove that converse కూడా. So చూడండి, nothing is there. You have to take X compact and you have to take some closed sets FIP property. FIP property means the finite intersection non-empty. Non-empty అంటే not equal to pi అవ్వాలి, empty అంటే equal to pi. That's it. So this is, now you have to show that non-empty intersection అంటే ఇలా చూపించాలి. సో నేను కాంట్రడిక్షన్ తీసుకురావడం కోసం ఐఎమ్ టేకింగ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు పై అండ్ అప్లైయింగ్ ద కాంప్లిమెంట్. దిస్ ఈస్ యువర్ రిక్వైర్డ్ టర్మ్. యాజ్ ఎక్స్ ఈస్ కాంపాక్ట్, ఈచ్ F alpha complement is open, the collection becomes open cover. కాంపాక్ట్ కాబట్టి దానికి ఫైనైట్ సబ్ కవర్ ఉంది, ఇలా రాస్తున్నాం. సో దీనికి అగైన్ కాంప్లిమెంట్ తీసుకొస్తే ఇలా వచ్చింది. ఇది రాంగ్ అంటున్నాను, ఎందుకంటే ఎఫ్ఐస్ అన్నది FIP ప్రాపర్టీ సాటిస్ఫై కావాలి. FIP ప్రాపర్టీ సాటిస్ఫై కావాలంటే ఖచ్చితంగా నాట్ ఈక్వల్ టు రావాలి ఇక్కడ. సో ఈక్వల్ టు వచ్చింది. సో ఇది ఎందుకు రాంగ్ కాంట్రడిక్షన్ వచ్చింది? మనకి ఇలా ఈక్వల్ టు తీసుకోవడం వల్ల రాంగ్ వచ్చింది, కాబట్టి షూర్ గా మనం నాట్ ఈక్వల్ టు తీసుకోవాలి. సో దిస్ ఈస్ వన్. సో కాన్వర్స్ ఏంటి? ఎస్, మనకి ఇక్కడ FIP ప్రాపర్టీ సాటిస్ఫై అయితే ఎక్స్ కాంపాక్ట్ అని చూపించాలి. అంటే ఒక ఓపెన్ కవర్ తీసుకొని దానికి ఫైనైట్ సబ్ కవర్ ఉంటుందా లేదా విత్ FIP ప్రాపర్టీ అని చూపించాలి. లెట్ us see the converse part. సో కాన్వర్స్ పార్ట్ ఏంటి? మనకి కొన్ని క్లోజ్డ్ సెట్స్ అంటే ఒక కలెక్షన్ ఆఫ్ క్లోజ్డ్ సెట్స్ విత్ FIP ప్రాపర్టీ. మనకి ఏం కావాలి? వాటి యొక్క సబ్ కలెక్షన్ కూడా మనకి నాన్ ఎంప్టీ కావాలి, అంటే నాట్ ఈక్వల్ టు పై కావాలి. నెక్స్ట్ యూ హ్యావ్ టు షో దట్ కాన్వర్స్ ఏంటిది? ఎక్స్ కాంపాక్ట్ అని చూపించాలి, రైట్? Conversely, you have to show that to show that X is compact, right? Conversely, you have to show that X is compact, means you have to take some open cover. For that open cover, you have to exist a finite subcover. Let us take G alpha is an open cover for X. రైట్, ఒక ఓపెన్ కవర్ తీసుకున్నాం. సో దాని ప్రకారం మనం ఎలా రాయాలి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూనియన్ ఆఫ్ ఆల్ఫా జి ఆల్ఫా. సో దిస్ ఈజ్ బై ద డెఫినేషన్ ఆఫ్ దిస్ ఓపెన్ కవర్, రైట్? సో ఇఫ్ ఐ అప్లై ద కాంప్లిమెంట్, వాట్ ఇట్ బికమ్స్? పై ఈజ్ ఈక్వల్ టు ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్ఫా జి ఆల్ఫా కాంప్లిమెంట్. సో హియర్ మీకు ఇక్కడ ఏమొచ్చిందంటే జి ఆల్ఫా ఈజ్ ఓపెన్, సో ఇట్స్ కాంప్లిమెంట్ ఈజ్ క్లోజ్డ్. సో ఈచ్
each G alpha complement is a closed sets. If you take some class of these closed sets, these are some class of closed sets, but by seeing to this condition ఈ class of closed sets is equal to pi ఉంది. సో ఇలా is equal to pi ఉంటే FIP ప్రాపర్టీ సాటిస్ఫై కాదు. బట్ వెన్ కమింగ్ టు దిస్ క్లాస్ ఆఫ్ క్లోజ్డ్ సెట్స్ బై ద సపోజిషన్, సో మనం క్లాస్ ఆఫ్ క్లోజ్డ్ సెట్స్ ఎలా తీసుకోవచ్చు, FIP ప్రాపర్టీ మనం ఏం తీసుకోవచ్చు, హ్యాస్ ద నాన్ ఎంప్టీ ఇంటర్సెక్షన్. అంటే మనం ఏం తీసుకోవచ్చు, ఇందాక థీరం యూజ్ చేసి కూడా, ముందు థీరం యూజ్ చేసి కూడా, వాట్ యూ కెన్ సే దాట్ దిస్ హ్యాస్ ఏ నాన్ ఎంప్టీ ఇంటర్సెక్షన్. అంటే దానికి ఒక ఫైనైట్ సబ్ క్లాస్ ఉంది, దానికి నాన్ ఎంప్టీ ఇంటర్సెక్షన్ ఉండాలి, రైట్. లెట్ us take that as this is a closed sets by supposition, right. By supposition, what I am saying that G alpha I complement is a collection with what you can say that intersection, ante kada finite intersection FIP and intersection I equal to 1 to k, Fi complement is equal to pi, right. How you can write this, again I am writing here, as it does not satisfy FIP, but by the theorem supposition, what you can say that it has some finite collection, that is intersection I equal to 1 to k G alpha I complement equal to pi. Again, when you apply the complement here, what happens here, intersection becomes student I equal to 1 to k G complement whole complement becomes G alpha I pi complement equal to x. But we know that G alphas are the collection of open covers. For that open cover you have a finite collection, so that you can say that X is a compact since X is compact, because for every open cover you has a finite subcover. So simple, nothing. Converse part ఏముంది ఇక్కడ మీకు finite subcovers ఎలా వచ్చాయి, G alpha i's I equal to 1 2 so on up to k are the finite subcover for x అలా అన్నమాట. సో మీరు జస్ట్ కాంపాక్ట్ డెఫినేషన్ తీసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, కాంప్లిమెంట్, ఇక్కడ అప్లైయింగ్ ద కాంప్లిమెంట్. సో ఆఫ్టర్ అప్లైయింగ్ ద కాంప్లిమెంట్, జస్ట్ బై having the supposition, you can take the finite intersection. By applying again the complement, you got our actual theorem. So ఇప్పుడు ఇందాక చేసిన 2-3 theorems అన్ని కూడా based on the complement and based on the compact space. So this is the converse part, whether, and we prove that x is compact. X compact అనుకుంటే మనం FIP ప్రాపర్టీ తోని నాన్ ఎంప్టీ ఇంటర్సెక్షన్ చూపించాం. నాన్ ఎంప్టీ ఇంటర్సెక్షన్ విత్ FIP తీసుకున్నప్పుడు x compact. This is your overall look. సో ఈ లెక్చర్లో, ఈ వీడియోలో మనం ఏం చూసాము, ఓపెన్ కవర్, సబ్ కవర్, కాంపాక్ట్ చూసి దానికి సంబంధించిన కొన్ని థీరమ్స్ చూసాము. సో ఇంకా దీంతో పాటు మీకు చాలా ఇంపార్టెంట్ థీరమ్స్, హెనన్ బోలోన్ థీరమ్ కానీ, ట్రిగోనోఫ్ థీరమ్స్ కానీ అండ్ జనరలైజ్, అవి కూడా ఇంపార్టెంట్ ఉంటాయి. సో వెన్ ఆర్ విచ్ ఆర్ సో డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్ ఆన్ ద బోర్డ్. సో నెక్స్ట్ ఇంకా కాంపాక్ట్ మీద, విచ్ ఆర్ బేస్డ్ ఆన్ ద మెట్రిక్ స్పేస్, కాంపాక్ట్నెస్ ఆఫ్ ఎ మెట్రిక్ స్పేస్ అనే టాపిక్ ఉంటుంది కంటిన్యూస్ లో. అందులో కూడా ఇంపార్టెంట్ థీరమ్స్ ఉంటాయి. లెట్ us discuss that theorems also. But here up to this, these are the 4 theorems which are most important for you in your exams also. So keep going on preparation, it helps you. So please subscribe and share. Thank you for watching. Thank you.